హలో ఎవ్రీవన్, ఐఎమ్ డాక్టర్ నీరజ. ఈరోజు మనం ఈ వీడియోలో చాలా ముఖ్యమైన టాపిక్ గురించి మాట్లాడుకుందాం. మీ పిల్లల్లో ఎంతమంది ఫోన్ యూజ్ చేస్తున్నారు? చాలా మంది పేరెంట్స్ పిల్లలు ఫోన్ యూజ్ చేయడం, ఫోన్ ఆపరేటింగ్ చేయడం, యూట్యూబ్ చూడడం, కాల్స్ చేయడం, గేమ్స్ ఆడుతూ ఉంటే చాలా ఎక్కువగా ఆనందిస్తూ ఉంటారు. వాళ్ళ పిల్లలు ఎక్కువగా నేర్చుకుంటున్నారు, అన్నీ చేయడం వస్తున్నాయి అని అనుకుంటున్నారు. కానీ ఇది చాలా పెద్ద తప్పు. ఇది పేరెంట్స్ చేస్తున్న బ్లెండర్ మిస్టేక్. దీని వలన పిల్లలు ఎంత ఎఫెక్ట్ అవుతున్నారు అనేది వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు. సో ఈ వీడియోలో మనం పిల్లలు అసలు ఫోన్ యూజ్ చేయొచ్చా, ఫోన్ యూజ్ చేయకూడదా, లేదా యూజ్ చేస్తే ఎలా యూజ్ చేయాలి, ఎంత టైం యూజ్ చేయాలి అనేది తెలుసుకుందాం. చాలా వరకు ఎక్కువగా పిల్లలు ఫోన్ యూజ్ చేయడం వలన, చూడడం వలన, స్క్రీనింగ్ టైం ఎక్కువగా ఉండడం వలన పిల్లలు ఎక్కువగా ఎఫెక్ట్ అవుతున్నారు. అసలు ఏ విధంగా ఎఫెక్ట్ అవుతున్నారు పిల్లలు అంటే, ప్రొలాంగ్డ్ గా స్క్రీనింగ్ చూడడం వలన, లేదా టీవీస్, ఈ ఫోన్స్, రైమ్స్ ఇవన్నీ చూడడం వలన వాళ్ళ ఐస్ మెయిన్ గా స్ట్రైన్ అవుతాయి. మనం మొబైల్ ని ఒక 1 అవర్ చూస్తున్నట్లయితే ఖచ్చితంగా మన ఐస్ స్ట్రైన్ అవుతాయి. అదే చిన్న పిల్లలకి వచ్చేసరికి వాళ్ళవి ఇంకా సున్నితమైన కళ్ళు, సో వాళ్ళవి ఇంకా ఈజీగా స్ట్రైన్ అవుతూ ఉంటాయి. సో ఫోన్ ఎక్కువగా యూజ్ చేయడం వలన వాళ్ళ ఐస్ స్ట్రైన్ అవ్వడం, ఇరిటేషన్ రావడం, ఐస్ నుంచి నీళ్లు రావడం, ఎరుపెక్కడం ఇటువంటివి జరుగుతుంటాయి. అలానే వాళ్ళు స్టడీస్ లో కూడా చాలా వరకు వెనకపడిపోవడం జరుగుతుంది. ఫోన్స్ ఎక్కువగా యూజ్ చేయడం, స్క్రీనింగ్ చూడడం వలన వాళ్ళ స్లీపింగ్ డిస్టర్బ్ అవుతుంది. స్లీప్ డిస్టర్బ్ అవడం వలన వాళ్ళు డే టైంలో డ్రౌజీగా ఉండడం, ఒకవేళ స్కూల్కి వెళ్ళే పిల్లలు అయితే స్కూల్లో సరిగా ఉండకపోవడం, లెసన్స్ వినకపోవడం, ఎడ్యుకేషన్లో బ్యాక్ అయిపోవడం, అండ్ అలానే మూడ్ స్వింగ్స్. స్లీప్ సరిగ్గా లేకపోతే మనమే ఆ రోజంతా మనం డ్రౌజీగా ఉంటాం. పిల్లలు కూడా అదే విధంగా ఎఫెక్ట్ అయ్యి మూడ్ స్వింగ్స్ వచ్చి టాండ్రమ్స్ చూపిస్తూ ఉంటారు. ఇప్పుడున్న బిజీ షెడ్యూల్ వలన పేరెంట్స్ పిల్లల్ని ఎలా ఎంగేజ్ చేయాలో తెలియక ఫోన్స్ ఇచ్చి ఎంగేజ్ చేస్తున్నారు. దీని వలన వాళ్ళు ఫోన్స్కి ఎక్కువగా అలవాటు అయిపోవడం, రైమ్స్ చూడడం, గేమ్స్ ఆడడం, అండ్ సోషల్ మీడియాలో ఇటువంటివి చూడడం వలన వాళ్ళకి ఇంకొక బయట యాక్టివిటీస్ అంటే ఫిజికల్ యాక్టివిటీస్ చాలా వరకు తగ్గిపోతున్నాయి. అండ్ ఒకే దగ్గర ఐడల్గా కూర్చొని ఫోన్ చూస్తూ ఫిజికల్ యాక్టివిటీ తగ్గిపోవడం వలన వాళ్ళు లావు కూడా అయిపోతూ ఉంటారు. కొంతమంది పిల్లలు ఫుడ్ తినకపోవడం, అల్లరి చేస్తూ ఉండడం, వాళ్ళ అల్లరికి తట్టుకోలేక పేరెంట్స్, గ్రాండ్ పేరెంట్స్, ఇంకా ఫ్యామిలీలో ఉండే వాళ్ళు ఫోన్స్ అలవాటు చేస్తున్నారు. ఈవెన్ వాళ్ళు పడుకోవడానికి, నిద్రపుచ్చడానికి కూడా ఫోన్స్ ఇస్తున్నారు. దీని వలన పిల్లలు ఎక్కువగా ఎఫెక్ట్ అయిపోతున్నారు. ఈ విషయం తెలియక పేరెంట్స్ పిల్లల లైఫ్ ని రిస్క్ చేస్తున్నారు. దీని వలన వాళ్ళ బ్రెయిన్ డెవలప్మెంట్ అనేది సరిగా జరగదు. అండ్ అలానే వాళ్ళు ఒక ఫ్యామిలీతో స్పెండ్ చేయాల్సిన టైం స్క్రీనింగ్, ఫోన్స్తో టైం స్పెండ్ చేస్తున్నారు. దీని వలన మిగతా రిలేషన్షిప్స్ వాళ్ళకి సరిగా అర్థం కాకపోవడం, బయట వాళ్ళతో కలవకపోవడం, లోన్లీగా ఉండడం, డిప్రెషన్కి గురవ్వడం, అండ్ అలానే వాళ్ళకి ఫోన్ ఇవ్వకపోతే ఎక్కువగా అల్లరి చేయడం, వాళ్ళను కొట్టుకోవడం, లేదా మనల్ని కొట్టడం ఇట్లాంటివి చేస్తూ ఉంటారు. ఇట్లాంటి బిహేవియర్ కూడా వాళ్ళకి పెరిగిపోతూ ఉంటుంది. సో దీని అంతటికీ కారణం మనం స్టార్టింగ్లో చేసే చిన్న తప్పు. వాళ్ళ అల్లరిని కానీ వాళ్ళకి ఏదో ఒక విధంగా ఎంగేజ్ చేయడానికి ఫోన్స్ ఇవ్వడం. వీలైనంత వరకు మనం ఫోన్స్ పిల్లలకి అవైలబుల్గా ఉంచకపోతే ఇటువంటివన్నీ మనం పిల్లల్లో చూడకుండా ఉండవచ్చు. కొంతమందికి డౌట్ వస్తూ ఉంటుంది, వాళ్ళ పిల్లల్ని ఎంగేజ్ చేయడానికి ఏం చేయాలి అని. ఫోన్ ఇవ్వకపోతే వాళ్ళు ఒప్పుకోరు, ఏడుస్తారు అని చాలా మంది పేరెంట్స్ చెప్తూ ఉంటారు. సో దీనికోసం ఏంటి అంటే వాళ్ళ వేలోనే మనం ఫోన్కి లాక్ పెట్టడం, ఫోన్ లాక్ రాకపోతే వాళ్ళు కూడా తీసి వాళ్ళు కామ్ అయిపోతూ ఉంటారు. వాళ్ళకి టాయ్స్ ఇవ్వడం, ఈ టైంని వాళ్ళని ఎంగేజ్ చేయడానికి టాయ్స్ ఇవ్వడం, లేదా మనం వాళ్ళతో ప్లే చేయడం, ఏదో ఒక విధంగా మీనింగ్ఫుల్ ప్లే అనేది పిల్లలకి ఎదిగే ఏజ్లో చాలా ఇంపార్టెంట్. అండ్ ఏవైనా యాక్టివిటీస్, హోమ్ యాక్టివిటీస్, క్లీనింగ్ అండ్ థింగ్స్ అన్నీ సరిగా పెట్టడం, ప్లాంటింగ్ అంటే మనం గార్డెనింగ్ చేయించడం వాళ్ళ చేత, అండ్ క్లీనింగ్ చేయించడం, క్లాత్స్ కానీ ఏమైనా టవల్స్ కానీ వాళ్ళ చేత ఫోల్డ్ చేయించడం, ఇటువంటి యాక్టివిటీస్ చేపిస్తే పిల్లలకి కూడా చాలా మంచిది.
ఇప్పటికే మీ పిల్లలు ఫోన్స్ యూజ్ చేయడం, స్క్రీనింగ్కి అలవాటు పడినట్లయితే పేరెంట్స్ మీరు ఇప్పుడే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. లేకపోతే పిల్లల్లో మతిమరుపు రావడం, వాళ్ళకి ADHD, ఆటిస్టిక్ అండ్ డిలేడ్ మైల్ స్టోన్స్ ఇటువంటివి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ అలానే వాళ్ళ అటెన్షన్ స్పాన్ అంటే ఏకాగ్రత తగ్గిపోతుంది. వాళ్ళు తినే ఫుడ్ కూడా వాళ్ళు సరిగ్గా తినరు. దీని వలన పోషకాహార లోపం కూడా వస్తుంది. ఇటువంటివి రాకుండా మనం ముందు నేను ఈ వీడియోలో చెప్పినట్టు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ వాళ్ళతో టైం స్పెండ్ చేయండి. ఇలా చేస్తే ఖచ్చితంగా మీ పిల్లల్లో డిఫరెన్స్ని మీరే గమనిస్తారు. ఇంతవరకు ఈ వీడియో చూసినట్లయితే మీకు ఎంతో కొంత ఉపయోగపడుతుంది అని నేను అనుకుంటున్నాను. అండ్ అలానే ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మిగతా వాళ్ళకి కూడా వెళ్ళాలి అంటే మీరు చేయాల్సింది ఒకటే, లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చాలామంది పేరెంట్స్కి అందజేయాలంటే షేర్ చేయండి. ఇప్పటివరకు ఈ వీడియో చూసిన మీ అందరికీ కృతజ్ఞతలు. అందరికీ నమస్కారం. లోక సంస్థ సుఖినో భవంతు.